భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా ఐపీఎల్ 2025 సీజన్కు వారం రోజుల విరామం ప్రకటించారు. అయితే ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ కకలావికలం అవడంతో ఆ దేశం యూఎస్ఏ కాళ్లు పట్టుకుని ఇండియా దగ్గరకు కాళ్లబేరానికొచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఐపీఎల్ రీస్టార్ట్ మ్యాచ్లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఏ ఆటగాళ్లు దూరం కానున్నారు, ఏ జట్టుకు ఎక్కువ నష్టం వాటిల్లునుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అలానే ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. హైదరాబాద్ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసులో లేదు కాబట్టి ఆస్ట్రేలియా ఆడబోయే WTC ఫైనల్స్ కోసం సమాయత్తం అవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు కూడా తిరిగి హైదరాబాద్ జట్టులో చేరడం లేదు. పంజాబ్ కింగ్స్కు చెందిన దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సన్ కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ కోసం సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు. అతడితో పాటు లక్నో జట్టు ఆటగాడు మార్కరమ్, ఢిల్లీ జట్టు ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ కూడా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐపీఎల్ని వదులుకోనున్నాడు. ఆర్సీబీకి ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగడి టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఎంపికయ్యాడా లేదా అనే విషయం తెలియదు. అతడు కూడా జట్టులో ఉంటే అతడు కూడా మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండడు. ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ జోష్ హజల్వుడ్ గాయం కారణంగా ఐపీఎల్ సమయంలోనే జట్టుకు దూరమయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో టెస్ట్ ఛాంపియన్ని దృష్టిలో ఉంచుకుని అతన్ని తిరిగి ఐపీఎల్కు పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా టెస్ట్ ఛాంపియన్షిప్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి ఐపీఎల్కు రావడం లేదు. వీరితో పాటు వెస్టిండీస్కు ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్ కారణంగా ఆర్సీబీకి చెందిన రోమారియో షెఫర్డ్, అలానే గుజరాత్ జట్టుకు చెందిన రూదర్ఫోర్డ్ కూడా మిగతా ఐపీఎల్ సీజన్ మిస్ అవ్వనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆర్సీబీ జట్టు 3 ఆటగాళ్లను, SRH ఢిల్లీ 2 ఆటగాళ్లను, గుజరాత్, లక్నో, పంజాబ్ ఒక్కో ఆటగాడిని కోల్పోనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆర్సీబీకి పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఢిల్లీ కూడా నష్టపోనుంది. అయితే ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం ఆయా జట్లకు చేదు వార్తని చెప్పాలి. మీ దృష్టిలో ఏ జట్టుకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.